హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ దసరా. ఇక నాకు దసరా అంటే గుర్తొచ్చేది మాత్రం దుర్గామాత, పాలపిట్ట, జంబాకు, ఇంకా మా మమ్మీ చేసే నాటుకోడి పులుసు. ఇవి మాత్రం అస్సలు మిస్ కాము దసరా అప్పుడు. సో ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ ఆబ్వియస్లీ మిస్సింగ్ మై హస్బెండ్. లాస్ట్ ఇయర్ బతుకమ్మ ఫెస్టివల్కి కూడా ఉండే, దసరాకు కూడా ఉండే. ఈసారి అన్ఫార్చునేట్లీ బెంగళూరులో ఉన్నాడు. సో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన కాబట్టి ఇక మమ్మీ వాళ్ళు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది చూసేద్దాం. జస్ట్ ఇప్పుడే హెడ్ బాత్ చేసేసి వచ్చిన బయటికి. అండ్ మమ్మీ వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. సో ఇక ఎట్లా జరుపుకున్నాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపించేస్తా. బైక్స్ అన్నిటికీ మొత్తం పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక పూజకైతే రెడీ అయిపోయినా. సో ఈ శారీ తీసుకున్న పూజ కోసం అని చెప్పేసి. అండ్ ఈ శారీ డీటెయిల్స్ చెప్పాలంటే ఇది మన ఇన్స్టాగ్రామ్లో పద్మ పందిరి 18 అని ఒక పేజ్ ఉంది, అక్కడ తీసుకున్నాను. యాక్చువల్గా దీనికి సపరేట్గా ఒక బ్లౌజ్ వస్తుంది, ఆ బ్లౌజ్ చూసే ఈ శారీ తీసుకున్నా. కానీ టైంకి నాకు టైలర్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చిండ్రు. మళ్ళీ కూడా నేను ఆ బ్లౌజ్ వేసుకొని పిక్చర్ అయితే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తాను. సైడ్కి అయితే క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నెట్టెడ్ బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉండే. అండ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. కొంచెం ఆనియనిష్ మిక్స్ విత్ పర్పుల్ కలర్. సో ఇప్పటికైతే ఈ బ్లౌజ్ సెట్ చేసేసుకున్నా. అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది శారీ అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒక్కసారి వెళ్ళి పద్మ పందిరి పేజ్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ ఒకసారి తన కలెక్షన్స్ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు ఫర్ సెండింగ్ మీ దిస్ లవ్లీ అండ్ బ్యూటిఫుల్ శారీ ఫర్ దసరా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో గైస్, తిను మంచిగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తుంది. అండ్ తిన స్పెషాలిటీ ఏంటంటే కాసులతో కూడా చేస్తుంది. మంచి కాసు డిజైన్స్తో మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చుకోవచ్చు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ని కూడా. ఇక చెల్లి పూజకు మొత్తం రెడీ చేసుకొని పూజ చేసేస్తుంది. సో మెయిన్గా జంబాకు పెట్టి పూజ చేస్తామన్నమాట. జంబాకు అండ్ ఎవ్రీ దసరాకి గోల్డ్ పెట్టి పూజ చేస్తాము. గైస్, ఈ దసరా ఫెస్టివల్ రోజు ఇది చెప్దాం అనుకుంటున్నా మీకు. సో ఎంతో మంది ఈ కోవిడ్ వల్ల జాబ్స్ పోయాయి చాలా మందికి. అండ్ చాలా మంది జాబ్ సర్చెస్లో ఉన్నారు. అట్లనే ఈ కోవిడ్ ఉందని చెప్పేసి చాలా కంపెనీస్ హైరింగ్ తగ్గించేశారు. ఇంట్లో ఉండి చాలా టెన్షన్ పడే వాళ్ళు ఉన్నారు. ఇల్లు గడవక కొందరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఐ నో ఆ పెయిన్ ఎట్లుంటుందో, చాలా అంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో దీనికోసం అని చెప్పేసి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. సో నేను రీసెంట్గా మన బెస్ట్ గురుకుల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కోసం విన్నాను. అండ్ చాలామంది దగ్గర విన్నాక వర్ష అని చెప్పేసి తనతో మాట్లాడాక ఎస్, ఇంట్లో కూర్చొని కూడా ఎర్న్ చేసుకోవచ్చు అని తను ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ నా తరఫు నుంచి నేను ఆల్మోస్ట్ 20 మెంబర్స్ నా ఫ్రెండ్స్ని నేను రెఫర్ చేశాను. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీక్లీ 7 to 8K వరకు ఎర్న్ చేస్తున్నారు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. సో వీక్లీ 7 to 8K ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. సో ఇది మీకు కూడా చెప్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో దీంట్లో వచ్చేసి జాబ్ రోల్స్ మనకి ఈమెయిల్ మార్కెటింగ్, డేటా ఎంట్రీ, డిజిటల్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, ఫేస్బుక్ మెసెంజర్ మార్కెటింగ్, అట్లనే డేటా ఎంట్రీ, ఇట్లా చాలా అంటే చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఆల్సో దీంట్లో వీళ్ళు స్పెషల్ ట్రైనింగ్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఆబ్వియస్గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, అన్నీ కూడా మనం అఫోర్డ్ చేసే ఛార్జెసే ఉంటాయి. అండ్ ఆల్సో వీళ్ళు 20% ఆఫ్ డిస్కౌంట్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు. సో ఒక్కసారి వెళ్ళి వాళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. నిజంగా జాబ్ అవసరం ఉన్న వాళ్ళైతే ఇట్ ఈస్ రియలీ వెరీ యూస్ఫుల్. అంటే ఇంట్లోనే ఉండి హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు వీక్లీ 7 to 8K. నా ఫ్రెండ్స్ అయితే ఎర్న్ చేసి చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ సో నేను కూడా ఏమనుకున్నా అంటే చాలామంది కూడా నాకు ఇన్స్టాలో
నేను రీసెంట్గా నా కంపెనీలో హైరింగ్స్ ఉన్నాయని చెప్పి పోస్ట్ పెట్టినప్పుడు చాలామంది అప్రోచ్ అయ్యారు. అప్పుడు అనిపించింది నాకు, అరే ఇంతమంది జాబ్ సర్చెస్లో ఉన్నారని చెప్పేసి. సో నేను అనుకున్న, వై నాట్ ఒకసారి ఇది మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా హ్యాపీగా ఒకసారి ట్రై చేస్తారని చెప్పి. నేను తన పూర్తి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అండ్ తన కాంటాక్ట్ నెంబర్ కూడా డైరెక్ట్ ఇక్కడ స్క్రోలింగ్లో ఇచ్చేస్తాను. సో ఒక్కసారి వెళ్ళి తన పేజ్ని విజిట్ అవ్వండి, అలాగే తనతో డైరెక్ట్గా మాట్లాడండి. సో దట్ మీకు ఏమేమి డౌట్స్ ఉన్నా సరే తనంతా క్లారిఫై చేసేస్తుంది. సో గైజ్ ఒకసారి వెళ్ళి తన పేజ్ని విజిట్ అవ్వండి. అండ్ ఆల్సో లేదు పేజ్ విజిట్ అవ్వడం ఎందుకులే అనుకుంటే డైరెక్ట్ తన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే, మెసేజెస్ కంటే కాల్లో డైరెక్ట్గా మాట్లాడితే ఇంకా క్లియర్ కట్గా మనకు ఈ బిజిబుల్ ప్లాట్ఫామ్ కోసం తెలుస్తుంది. సో గైజ్ నిజంగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఆన్ చేసుకోవడం ఇంకో వన్ ఆఫ్ ద బంపర్ ఆఫర్ అనుకోవచ్చు. సో ఒకసారి వెళ్ళి తనని విజిట్ అవ్వండి. మంచిగా చెప్పిన పుట్టి. సో ఫైనలీ రెడీ అయ్యి కిందికి వచ్చేసిన. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. వాహన పూజ అంటారు కదా, సో మా వాహనాల పూజ అవుతుంది. ఇక మా వాహనాలకైతే అంత బొట్లు పూలు అన్నీ పెట్టేసి రెడీ చేస్తుండ్రు అన్నయ్య వాళ్ళు. ఇక తాతయ్య వచ్చేసి పూజ కూడా స్టార్ట్ చేసిండు. ఎవ్రీ ఇయర్ కూడా తాతయ్యనే చేస్తాడు, అన్నయ్య అంతా రెడీ చేసి పెట్టేస్తాడు. ఇక తాతయ్య వచ్చేసి కంపల్సరీ తాతయ్యని అన్ని బండ్లకు పూజ చేస్తాడు. సో కంపల్సరీ గుమ్మడికాయతో బండ్లకి పూజ చేయడం, అండ్ ఇంటికి కూడా గుమ్మడికాయ కొడతారు. ఐ మీన్ ఏదైనా దిష్టి అవి ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి అంటారు కదా. సో దసరాకు మాత్రం కంపల్సరీ ఇది చేస్తాడు తాతయ్య. సో అందరు ఆలోచిస్తున్నారు కదా అమ్మ కనిపిస్తలేదని చెప్పేసి. యాక్చువల్లీ అమ్మ కుకింగ్ దగ్గర బిజీ అయిపోయింది. దసరా వస్తే చాలు మమ్మీకి ఇక కుకింగ్ పనే ఉంటుంది. సో మెయిన్గా నాటుకోడి పులుసు బాగా చేస్తారు. సో ఇక కుకింగ్ బిజీలో అయిపోయి మమ్మీ పైన ఉంది. ఇక మేము అన్నయ్య నేను చెల్లి వచ్చేసి ఇక ఇక్కడ పూజ దగ్గర ఉన్నాము. సో అందరం ఇది అయిపోయినాక నెక్స్ట్ మా కార్యక్రమమే అది. ఎప్పుడెప్పుడు ఆ నాటుకోడి పులుసు అవుతుంది, ఎప్పుడెప్పుడు హ్యాపీగా పోయి తినాలా అని చెప్పేసి. ద బెస్ట్ పార్ట్, అంత పూజ అయిపోయినాక ఆ బండ్ల కింద నిమ్మకాయలు పెట్టేసి దాని మీదకించి పోతున్నప్పుడు నాకు మస్తు
మంచిగా అనిపిస్తుంది ఎందుకు. సో ఈసారి అన్ని బండ్లు అన్నయ్యనే తీసిండు, చెల్లికి కూడా ఎందుకు ఓపిక లేకుండే. సో అన్ని బండ్లు కూడా అన్నయ్యనే తీసిండు. సో వాహనాల పూజ అయితే అయిపోయింది. అట్లా అని మా మైసమ్మ తల్లి టెంపుల్కి వచ్చినాం దర్శనం చేసుకుందాం అని చెప్పేసి. సో ఇక అంతా అయిపోయింది. ఇక ఎవ్రీ ఇయర్ కూడా అన్నయ్య జంబాకు అందరికి ఇచ్చి కాలు మొక్కి దసరా విష్ చేస్తాడు. ఇక్కడ చూడండి మా తాత ఏదో అంటున్నాడు. ఏమంటుండో తెలుసా, నెక్స్ట్ ఇయర్లో ఎట్లన్నా పెళ్ళి అయిపోవాలా అని చెప్పేసి అంటుండు. ఇక అట్లనే అమ్మకి చెల్లి కూడా అలాగే జంబాకి ఇచ్చి కాలు మొక్కేసిండు. నేను వీడియోలో కనిపించను ఎందుకు అంటే నేనే వీడియో తీస్తున్నా కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేసి మంచిగా మా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. హ్యాపీగా లొట్టలు వేసుకుంటూ తినేసి విధంగా ఇంత సింపుల్ గా మంచిగా దసరా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అమ్మ వాళ్ళ ఇంట్లో. అండ్ అట్లనే దసరా అంటే మంచిగా మా వాహనాల పూజలు అయిపోయినాయి, టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం, ఇంట్లో మంచిగా పూజ అయితే అయింది. అండ్ మా మమ్మీ చేసిన నాటుకోడి పులుసు కూడా క్రేజీగా అయింది, చాలా మంచిగా కడుపు నిండా మంచిగా తిన్నాము. అండ్ మీరందరూ కూడా దసరా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి వెళ్ళి పద్మ పందిరి పేజ్ని కూడా ఫాలో అవ్వండి. And see you guys very soon in next vlog. Bye bye.